నమస్కారం. నారీ భేరీ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల వల్ల మహిళల్లో నిశ్శబ్ద విప్లవం వస్తోంది. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా దూసుకుపోతున్నారంటూ ప్రభుత్వాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ వాస్తవానికి పావలా వడ్డీ పథకంలో మహిళలు నిలువునా మోసపోయారు. ఈ పథకంలో అనేక లోపాలున్నాయి. ప్రభుత్వ నిధులు అందవు. పావలా వడ్డీ రుణాలేమో గానీ మైక్రో ఫైనాన్స్ వ్యాపారం మాత్రం వేల కోట్లకు చేరింది. ఇప్పటికీ 40% మంది మహిళలకు అసలు రుణాలే అందలేదు. మరి మరోవైపు అధిక వడ్డీతో మైక్రో ఫైనాన్స్ ఊబిలో చిక్కుకుని మహిళలు అల్లాడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పాపం అంతా ప్రభుత్వానిదే. ఎన్నికల నేపథ్యంలో డ్వాక్రా రుణాలు, పావలా వడ్డీ మోసాలపై ప్రత్యేక నారీ భేరీ చర్చ. ధనలక్ష్మి గారు, ఈ పావలా వడ్డీ రుణం పథకం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీ ఇచ్చింది. అలాగే పథకం కూడా అమలు మొదలైంది. అయితే ప్రస్తుతం మనం 2014లో ఉన్నాం. మరి ఈ పథకంపై మీ విశ్లేషణ ఏంటి? అది ఎలా జరుగుతోంది, ఎలా ఉంది? రాష్ట్రంలో 1,20,00,000 మంది దాదాపు 12 లక్షల గ్రూపులుగా ఏర్పడి ఈ ఎస్హెచ్జీల్లో రుణాలు తీసుకునేటటువంటిది రాష్ట్రంలో నడుస్తూ ఉంది. 2004లో పావలా వడ్డీ రుణాలు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 2012కి వచ్చేటప్పటికి వడ్డీ లేనటువంటి రుణాలే గ్రూపు మహిళలకు ఇస్తామని కూడా చెప్పారు. వాస్తవ పరిస్థితులు చూస్తే ఈరోజు పేద మహిళలని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 రకాలైనటువంటి రుణాలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పని చేస్తుంది. ఒకటేమో రివాల్వింగ్ ఫండ్ అనే పేరుతోటి, రెండోదేమో బ్యాంక్ లింకేజీలు, మూడోది స్త్రీనిధి. ఇవన్నీ చూసినట్లయితే యాక్చువల్గా ప్రభుత్వం చెబుతున్నటువంటి పద్ధతిలో డ్వాక్రా మహిళలందరూ కూడా లక్షాధికారులు అయ్యారనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చూపిస్తూ ఉంది ఈరోజు. అంతేకాదు, ఒక బుక్లెట్ కూడా తీసింది సెర్ప్. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈరోజు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో గ్రూపుల్లో చేరారో ఎక్కువ గ్రూపులు డిఫాల్ట్ అయిపోతూ ఉన్నాయి. వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాలు వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటే గ్రూపులు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి. వాస్తవంగా ఈ పావలా వడ్డీ రుణాలు, ఈ వడ్డీ లేనటువంటి రుణాలకి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకనంటే అసలు రుణం తీసుకున్న తర్వాత ఆ రుణం చెల్లించేటటువంటి పద్ధతి ఏ రకంగా ఉందనేది కానీ మనం చూస్తే ఈ వడ్డీ లేని రుణానికి పావలా వడ్డీలకి ఎంత తేడా ఉందనేటటువంటిది స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక 50,000 రూపాయలు లోన్ తీసుకున్నటువంటి ఒక గ్రూపు వాళ్ళకి వాయిదాల పద్ధతిలో చెల్లించాలని చెప్తారు. 10 వాయిదాలు చెల్లించాలనుకోండి, ఆ 10 వాయిదాల్లో సర్టెన్ టైం పెడతారు, డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపు వాళ్ళు ఆ వాయిదా పద్ధతిలో కట్టాలి. ఆ డేటు లోపు కట్టలేదనుకోండి, ఆ డేట్ దాటి 30వ తేదీని కట్టకుండా 1వ తేదీని కడితే రూపాయి పావలా వడ్డీ పడిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ప్రభుత్వం ఏమో వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు గ్రూప్ మహిళలకి ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు ఉంటుంది. మహిళల్లో కూడా ఏంటంటే మేము ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి మాకు రాలేనట్టుగా కూడా ఉంటుంది. కానీ నిజం అది కాదు, వాస్తవం అది కాదు. ఎందుకంటే ఏ పేద మహిళ కూడా ఒక తారీఖు అనుకుంటే ఆ తారీఖు లోపే కట్టగలిగినటువంటి పరిస్థితిలో ఈరోజు పేద మహిళలు లేరు. ఎందుకని లేరు అనంటే ఆ లేకపోవటానికి కూడా కారణం ఉంది. దానికి కూడా ప్రభుత్వమే కారణం. ఈరోజు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్నటువంటి దానికి రుణం ప్రతి నెల తిరిగి చెల్లించాలి. స్త్రీనిధికి సంబంధించి ప్రతి నెల 100 రూపాయలు పొదుపు చేయాలి. జనరల్ పొదుపు చేయాలి 100 రూపాయలు. ఇవి కాకుండా అభయహస్తానికి సంబంధించి, పెన్షన్కి సంబంధించినటువంటి దానికి ప్రతి ఇయరు ఆవిడ 400 రూపాయలు, 500 రూపాయలు అట్లా ప్రభుత్వానికి కట్టాలి. ఇవి కాకుండా ప్రభుత్వం జెండర్ ఫండ్ అనే పేరుతో, విద్యా ఫండ్ అనేటటువంటి పేరుతో, స్వావలంబన పేరుతోటి, జనశ్రీ యోజన అని, ఆమ్ ఆద్మీ అని రకరకాల పథకాల పేరుతోటి అన్నీ వీళ్ళు కట్టే పనే. కానీ ఇవన్నీ కట్టడానికి వీలైనటువంటి ఉపాధి లేదు వీళ్ళకి. ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ కోసం ఎవరినైతే నియమించారో ఇంప్లిమెంట్ అవ్వాలనంటే కింది స్థాయిలో కూడా ఎంప్లాయ్మెంట్ అవసరం. ఈ ఎంప్లాయీస్ కావాల్సినటువంటి జీతాలు కూడా వీళ్ళే చెల్లించాలి. అన్నీ తీసుకునేదేమో కొంచెం అయితే కట్టేదేమో ఎక్కువైపోయి కట్టలేక మళ్ళీ మైక్రో ఫైనాన్స్ సంస్థల వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ కూడా సాధ్యం కాకపోతే చివరికి జరుగుతుంది ఏంటంటే అసలు గ్రూపులో నుంచే లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం చెప్పేదానికి కింద జరిగేటటువంటి దానికి అసలు పొంతన లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. రమా గారు, మీరు చెప్పండి. మనకి 2014 కల్లా భారతదేశంలో 1,00,00,000 మంది మహిళల్ని లక్షాధికారులను చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికి ఎంతమంది లక్షాధికారులు అయ్యారు? ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ వెతికినా దొరకదండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడన్నట్టు ఏదో గ్లాసీగా కొన్ని కేస్ స్టడీస్ రూపంలో తీసుకురావడానికి మట్టుకే కొన్ని కేస్ స్టడీస్ అక్కడ ఉంటాయి. కానీ అవి కూడా వరల్డ్ బ్యాంక్ లేకపోతే ఇతరితర సంస్థలకి చూపించుకోవడానికి ఉంటాయి. కానీ
నిజానికి మనం చూస్తే కనుక ఎంతమంది అయ్యారన్నది అసలు మనం ఎస్టిమేట్ వేయడం చాలా కష్టమండి. ఎందుకంటే ఏదో ఒక రాయితీ ఇవ్వడం ద్వారా అయిపోతుందని అనుకోవడం అన్నది చాలా పెద్ద తప్పు. అది అంటే ఆలోచనలోనే ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం ఉందంటారా? ఇంప్లిమెంటేషనే కాదండి. మన ఆ పాలిసీ థింకింగ్‌లోనే ఒక తప్పున్నది నా ఉద్దేశం. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ చేసేయడం వల్ల, లేదంటే ఒక తగ్గించి రుణం ఇవ్వడం వల్ల అది ఇమ్మీడియేట్‌గా అది చాలా ఎక్కువగా రుణాలు తీసుకుంటారు, మహిళలు తీసుకోవడానికి దోహదపడుతుంది అన్న ఒక అజంప్షన్ ఉన్నదక్కడ. ఆ అజంప్షన్ అన్నది ఏదైతే ఉన్నదో అది తప్పు. ఎందుకంటే ఒక మహిళ ఒక లోన్ నుంచి రెండో లోన్‌కి పెద్ద స్థాయి లోన్ వరకు ఆవిడ గ్రాడ్యుయేట్ అవ్వాలంటే, ఆవిడ తీసుకోవాలంటే పెద్ద లోను, దానికి తగ్గట్టుగా ఆవిడకి ఉపాధి ఏదైతే ఉన్నాదో దాంట్లో కూడా ఆవిడకి తగినంత వరకు ఆవిడకి ఇతరత్రా సహాయం కూడా ఉండాలి. ఇప్పుడు మార్కెటింగ్ ఉండాలి. సపోజింగ్ ఒక ఎంటర్‌ప్రైజ్ చేస్తున్నారనుకోండి. దాంట్లో వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళకి సహాయం ఉండాలక్కడ. అది ఏమీ లేకుండా ఏదో కేవలం ఒక బ్యాంకుల ద్వారా లేకపోతే స్త్రీనిధి ద్వారా మేము లోన్‌లు ఇచ్చేస్తున్నాం కాబట్టి మహిళలు ఇక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగిపోయి ఇంతమంది కోట్ల మంది లక్షాధికారులు అయిపోతారంటే అది జరగని పని. సో, అది ఆ పాలిసీ థింకింగ్‌లోనే తప్పు అన్నది అని నేను చెప్తాను. లక్షాధికారులు అవ్వడానికి అక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే సమగ్రంగా ఆలోచించాలండి. కేవలం ఒక లోన్‌లు తీసుకోవడం వల్ల లక్షాధికారులు అయిపోతారంటే అందరూ తీసేసుకుందాం లోన్, దానికేముంది. కానీ లోన్‌లు తీసుకోవడం వల్ల అవ్వరండి. ఆ లోన్ తోటి ఏం చేస్తున్నారు అన్నది క్వెషన్. మీరు చెప్పండమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నారు? దానివల్ల మీరేమైనా బెనిఫిట్ పొందారా? నేను గత 5 సంవత్సరాల నుంచి డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నానండి. ముందు పావలా వడ్డీ అన్నారు. లేదు వడ్డీ లేని రుణాలన్నారు. కానీ ఏ ఒక్క మహిళలకు కూడా అది మాత్రం అందట్లేదు, రావట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు లెక్కలేసుకుంటే వాళ్ళు రూ. 1 ఇంట్రెస్ట్ ఖచ్చితంగా 12% కడుతున్నారు బ్యాంకుకి. చాలామంది ఒక లోన్ తీసుకొని చాలా కాలం 2, 3 సంవత్సరాలు పొదుపు కట్టుకుంటూ వాళ్ళకి ఫర్దర్ లోన్‌లు రాకుండా కూడా చాలా డబ్బంతా కూడా బ్యాంక్‌లోనే ఉండిపోతున్నదండి. కానీ లోన్‌లు ఇస్తాము అని చెప్పి ఆ సీఓల చుట్టూ తిరిగి ఇంక చిరాకెత్తి వాళ్ళే బయట మైక్రో ఫైనాన్స్ జోలికెళ్తున్నారండి. ప్రతి 6 నెలలకి ఒకసారి రిటర్న్ పడాలండి. ఇంట్రెస్ట్ మా దగ్గర కట్టించుకుంటారు. అది మాకు రావాలి, అకౌంట్ బుక్కుల్లోకి రాదండి. అలా అందరు గ్రూపులు కూడా సఫర్ అవుతున్నాయండి. సీఓనెళ్ళి అడిగితేనేమో చూద్దామండి వస్తుందండి, గవర్నమెంట్ ఇవ్వలేదండి అంటుంది. ఈ గవర్నమెంట్ మాత్రం ఇంకా చెప్పుకోవడానికి మాత్రం చాలా చక్కగా మేము ఆ మహిళలకి అది చేసాం, ఇది చేసాం అంటున్నారు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికన్నా మహిళల్ని ఇంకా ఎక్కువ టెన్షన్ పెడుతున్నారండి. ఎందుకంటే దానికి కట్టండి, దీనికి కట్టండి, ఆ మీటింగు, ఈ మీటింగు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ చాలా సఫర్ అవుతున్నారండి. మనకి ధనలక్ష్మి గారు చెప్పినట్టుగా 2012 నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అసలు వడ్డీ కూడా ఆ పావలా వడ్డీ కూడా తీసేశారన్నారు. నిజంగా మీరు బెనిఫిట్ పొందారా మీ పర్సనల్‌గాను? ఇంతవరకైతే ఏ ప్రయోజనం పొందలేదండి. కట్టడమే సరిపోతుంది గానీ, మాకు వచ్చేటిది ఏది లేదు. దానికి రూపాయి వడ్డీ అనే తీసుకుంటున్నారు. అది ఒక్కరోజు గిట్లా ఆపేసిండ్రంటే దానికి మళ్ళీ రెట్టింపేసేస్తున్నారు. గ్రూప్‌లో డబ్బులే బ్యాంకులో ఉన్నాయి గానీ, ఇంతవరకు అవి రిటర్న్ ఇయ్యమన్నా గూడా డబ్బులు ఇవ్వడం లేదు. అడిగితే ఈ గ్రూప్ అయిపోయినాక ఇస్తామని అంటున్నారు గానీ, ఈ గ్రూప్స్ అయిపోతున్నాయి, లోన్స్ కంటిన్యూ అయిపోతున్నాయి. ఎస్‌డీఓ దగ్గరికెళ్ళమంటారు, యూసీడీ దగ్గరికెళ్ళమంటారు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు విసుక్కుంటారు. ఏంటమ్మా ఇప్పిస్తాం గదా! మీరెందుకు? మళ్ళీ దాని తర్వాత ఏది అడిగినా గూడా దానికి తిరిగి సమాధానమే అనమాట. ఒక్కొక్కసారి యూసీడీ సీట్‌లో ఉండడు. ఎస్‌డీఓ దగ్గరికెళ్తే వాళ్ళు గూడా అనమాట. మీకు లోన్‌లు అయిపోగానే ఇవ్వాలని రూల్ ఉందా? ఆగాలి మీరు అని అంటారు. పాపం ఇళ్ళల్లో పని చేసుకునేటోళ్ళు గూడా డ్వాక్రా గ్రూప్‌లలో ఉన్నారు. వాళ్ళు తెచ్చుకునేది 2, 3 వేలు అందులోకెళ్ళి గూడా ఈ గ్రూప్‌లలోకి డబ్బులు కట్టుకుంటూ ఈ మైక్రో ఫైనాన్స్ కన్నా అధ్వానం అయిపోయింది మనకు ఇప్పుడు డ్వాక్రా గ్రూప్స్ అండి. నారీ భేరీ కార్యక్రమంలో చిన్న విరామం. రామలక్ష్మి గారు, మనకి స్వయం సహాయక బృందాలు రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది మహిళలున్నారు. ఎంతమంది నిజంగా మహిళలు ప్రయోజనం పొందారు ఈ పథకం వల్ల? 1 కోటి మంది లక్షాధికారులయ్యారా, కోటీశ్వరులయ్యారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్‌గా వాళ్ళే సాక్ష్యం. మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం క్లూ తీసుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళు సోదరీమణులు చెప్పిన మాటలు చూస్తుంటే నాకొకటే అనుమానం వస్తుంది. ఈ స్కీము ఇది పావలా వడ్డీ కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఏదైనా పేరు పెట్టండి. ఒక రాంగ్ డిజైన్‌లో మనం అంతా ఇరుక్కున్నామని నాకు అనిపిస్తుంది. ఇరుక్కోవడం అనమాట. వాళ్ళ పొదుపు డబ్బు చాలా కోట్ల రూపాయలు బ్యాంక్‌లో ఉందండి. కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి బెనిఫిట్ ఫ్యాక్ట్ లేదని అది. చెప్తున్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మరి వాళ్ళ డబ్బు బ్యాంక్‌లో ఉండి, దాని మీద ఎంత వడ్డీ వాళ్ళు సంపాదించగలుగుతున్నారు ఆ డిపాజిట్ మీద? వాళ్ళ డబ్బు బ్యాంక్‌లో ఉంది. దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తోంది, వడ్డీ వస్తోందా అని మనం అడగాలి వాళ్ళని. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు నా అబ్జర్వేషన్ ఏంటంటే, మొదట్లో ఈ గ్రూపులు తయారైనప్పుడు వాళ్ళ లెక్కలు వాళ్ళే రాసుకునేవారండి.
సింపుల్గా. వాళ్ళకి అసలు ఈ మాత్రం అక్షర జ్ఞానం కూడా లేదు. వాళ్ళ లెక్కలు వాళ్ళే రాసుకునేవారు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఎవరు కడతారు, ఎవరు కట్టగలరు, ఎవరు కట్టలేరు. వాళ్ళు మొత్తానికి వాళ్ళ గ్రూప్‌కి సంబంధించిన సంపూర్ణ అధికారాలన్నీ వాళ్ళ దగ్గర ఉండేవి. కానీ అధికారాల్ని మనం ఇప్పుడు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసాం. అందుకనే వాళ్ళంతా అంత బాధతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం జరుగుతోందో, వాళ్ళ డబ్బు మీద వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళ డబ్బు మీద వాళ్ళకి కంట్రోల్ లేదు. బ్యాంకులో ఉంది కరెక్టే, ఆ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో తెలియదు. మరి వీళ్ళు కట్టే రుణాలే కనిపిస్తున్నాయి, దాని మీద వడ్డీ కనిపిస్తుంది, కానీ వాళ్ళ డబ్బు విషయం వాళ్ళకి కనిపించట్లేదు. అదొకటి సీరియస్ మిస్టేక్ బై డిజైన్. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్కీములు మారిపోవటం, డిజైన్లు మారిపోవడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మీద మనం డిజైన్లు మార్చుకోగలం, కానీ మహిళల డబ్బు మీద మనం డిజైన్లు మార్చడానికి అవకాశం లేదు. వీ నీడ్ టు హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ డిజైన్. ఎందుకంటే దీంట్లో లక్షలాది మంది మహిళలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళ డబ్బు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇది ఒక పెద్ద బాధ్యత అని చెప్పేసి నేను అనుకుంటాను. ప్రభుత్వం చాలా ప్రచారం చేస్తోంది. ఈ 2014 ఎలక్షన్స్‌లో కూడా ఇది విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది, చేస్తోంది కూడా. కానీ ప్రచారం చేస్తున్నంత దిశగా నిజంగా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం వెళ్తోందా? ఆచరణ జరుగుతోందా ప్రభుత్వం తరపు నుంచి? 2004 నుంచి ఈ పావలా వడ్డీ రుణాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు కూడా వడ్డీ తగ్గించుకుంటూ రూపాయి వడ్డీని 8% చేసాం, 8%, 5% అలా. కానీ అంత ఎక్కువ ప్రచారంలో లేదు. కానీ 2004 నుంచి ఈ పావలా వడ్డీ, తర్వాత మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇవన్నీ వచ్చాయి, బాగానే ఉంది. కానీ దీంట్లో మనం చూసినట్లయితే 2008, 9, 10, 11 2008 నుంచి 11 వరకు మన రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్కి సంబంధించి వీళ్ళంతా కూడా బ్యాంకుల్లో ఎంత డబ్బు పెట్టుకుని పావలా వడ్డీ లేని రుణాలు తీసుకుంటూ మైక్రో ఫైనాన్స్ సంస్థల దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం సూయిసైడ్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగాయండి. మన రాష్ట్రంలో ఐ థింక్ 2200 మంది, 300 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించింది. అంటే ఏ డైరెక్షన్లో పోతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. రమగారు, పావలా వడ్డీ రుణం పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి ఎంత ఉంది? ఈ బకాయి చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోంది? 2011-12 అంటే 11-12 సంవత్సరానికి చూసుకుంటే కనుక ఈ వడ్డీ లేని రుణాలు ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ సంవత్సరంలోని 1400 కోట్లు దీని గురించి బడ్జెట్ కేటాయించారు. అంటే ఈ బడ్జెట్ ఏంటి, ఇప్పుడు ఎవరైతే ఈ వడ్డీ కట్టక్కర్లేదని వీళ్ళు ఎవరైతే అంటున్నారో ఈ గ్రూప్స్, ఆ వడ్డీని ప్రభుత్వము బ్యాంక్స్కి ఇస్తారనమాట. అంటే వీళ్ళు సక్రమంగా కడితే లోన్లు వాళ్ళు అక్కడి నుంచి అది ఇస్తారు. దానికోసం 1400 కోట్లు కేటాయింపు చేశారు. ఇప్పుడు మనం మన సాధారణంగా మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, ఆ సంవత్సరంలో 1400 ఉంది అంటే మళ్ళీ సంవత్సరం 1600, ఆ తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటుంది అని మన ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ గ్రూప్స్ కూడా పెరుగుతున్నాయి సంఖ్యలో. కానీ నిజానికి చూస్తే ఈరోజు 13-14 సంవత్సరానికి చూసుకుంటే అది కేవలం 650 కోట్లు మాత్రమే ఉన్నది. అంటే 1400 కోట్లతో మొదలైనది 12-13 సంవత్సరానికి వచ్చేసరికి 1300 కోట్లు అయింది. ఈ సంవత్సరానికి వచ్చేసరికి 650 కోట్లు అయింది. అంటే ఏంటి, ప్రభుత్వం ఒక కమిట్మెంట్ ఎక్కడున్నది? ఒక డ్వాక్రా మహిళగా మీరు చెప్పండమ్మా, ఈ క్షేత్రస్థాయిలోని ఈ పావలా వడ్డీ రుణం పథకం కింద మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమి? లోన్లు ఇస్తున్నారు మేడం, ఇచ్చి ఏమిటి ఉపయోగిస్తున్నాం మేడం, ఏమి ఇంట్లో ఖర్చులు అవి ఉపయోగిస్తున్నాం. ఒకటి ఏదన్నా ఒక 10 మంది కలిసి ఏదన్నా షాప్ ఏదో పెట్టి చేద్దామన్న ఆలోచన లేవు. ఎంతసేపు అవి ఖర్చు పెట్టేసుకొని భర్త దగ్గర చేయి చాపి మళ్ళీ ఈ కట్టుడే సరిపోతుంది, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు మేడం. మీరు రుణం తీసుకున్నప్పుడు కానీ వాటిని అమలు పరిచే విధానంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలు గాను? రివాల్వింగ్ ఫండ్ ఇంతవరకు రాలేదు మేడం. 2008 నుండి మా గ్రూపులు శాంక్షన్ అయినాయి, ఇంతవరకు రివాల్వింగ్ ఫండ్ రాలేదు. డబ్బులు చూస్తే ఒక్కొక్క గ్రూప్ డబ్బులు 80,000 ఉన్నాయి మేడం మావి. అటువంటివి 8 గ్రూపుల డబ్బులు ఉన్నాయి మేడం మా బ్యాంకులలో. ఇంతవరకు ఒక్కరికి కూడా మా ఏరియా నుండి రివాల్వింగ్ ఫండ్ అనేది రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు పావలా వడ్డీ రుణాలు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం. మహిళల కోసం, పేదల కోసం పావలా వడ్డీకి ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారంలో చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఎవరికి పావలా వడ్డీ అనేది కూడా దక్కడం లేదు. చివరికి వాళ్ళు తీసుకున్న రుణాల మీద రూపాయి పావలా, 1.5 రూపాయి వడ్డీ పడుతుంది. పేద ప్రజలని ఈ ప్రభుత్వం చాలా విధాలుగా మోసగిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ విషయాన్ని, ఈ మహిళలందరూ పావలా వడ్డీ అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చాలా మోసపోతున్నారు. ఈ ప్రభుత్వం మోసంలో పడవద్దని మేమందరం చెప్తున్నాం. మాకెవ్వరికి ఈ పావలా వడ్డీ అందలేదు. ఈ ప్రభుత్వం ఊరికే చెప్పడమే కానీ ఈ ప్రచారాలలో ఉంది, కానీ ఇది అమలులోకి మాత్రం లేదు. పొదుపు ఎంచుకునేది అందరూ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళు వడ్డీ లేని రుణాలను లేదా తక్కువ వడ్డీ అని ఆశపడి చేరుతారు. కాకపోతే చేరినప్పుడు ప్రచారాలకు మాత్రం పావలా వడ్డీ అని, 10 రూపాయి వడ్డీ అని చెప్తున్నారు.
చేరి లోన్లు ఇచ్చాక మాత్రం రూపాయిన్నర ₹2 కట్టించుకుంటున్నారు. సో ప్రచారానికి ఉపయోగపడేవి ఆచరణలో రావట్లేదు. మాకు ఆచరణలో పెట్టేవారు మాత్రం రావాలి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలైనా ఈ పేద మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రచారాలు ఆచరణలో పెట్టాలి. వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు అవి చేయాలని మాత్రం కోరుకుంటున్నామండి. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. వడ్డీ లేని రుణాలు అంటున్నారు. ఆ వడ్డీ లేని రుణాలు అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి నెల ఒక నెలలో కానీ ఒక మనిషి కానీ కట్టకపోయినా 9 మంది కట్టినా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. కాకపోతే మనకు తెలియటం లేదు. మనకు లోన్ అయిపోయింది కదా అనేసి లోన్ కట్టేసిన తర్వాత తీరిపోయిన తర్వాత లాస్ట్లో ఎదుగమ్మా ఇంత కట్టాలి మీరు అని అంటున్నారు. సార్ మేము కరెక్ట్గా కట్టాము కదా సార్ అంటేనో లేదమ్మా వడ్డీ పడింది వడ్డీ కట్టండి అంటున్నారు. అప్పుడు మనకు వడ్డీ లేని రుణాలు ఏమి ఇచ్చినట్టు? మాకేమో పాల రుణాలని చెప్తున్నారు, పాల వడ్డీ అని చెప్తున్నారు. పాల వడ్డీ ఇప్పుడు రాలే, ₹2 వడ్డీ పడుతుంది మాకు. మరి ఏం చేయాలో మాకు తెలియటం వల్ల ఇప్పుడు పొదుపులో తీసుకోవాలా లేకపోతే మానుకోవాలనేది తెలియటం వల్ల అవతల ₹2 యువతల ఏడా ₹2. పొదుపులు వచ్చి చెప్తున్నారు. పొదుపులు వచ్చి డబ్బులు సరిగా మాకు అందటం లేదు. పాల వడ్డీ అని చెప్తున్నారు. వడ్డీ ఎక్కువ వేస్తున్నారు. మేము అప్పులు చేసి కడుతున్నాం. గవర్నమెంట్ మాత్రం పాల వడ్డీలు అని చెప్తున్నారు, కానీ గ్రూప్లో మాత్రం ₹2 వడ్డీ మాత్రం వేస్తున్నారు. బయట తెచ్చుకున్నట్లనే ఉంది, పొదుపులో ఉన్నట్లనే ఉంది. మేము ఏదో గవర్నమెంట్ కదా పాల వడ్డీ ఇస్తారని ఆశపడి కట్టుకుంటున్నాము కష్టపడి, కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు. కొంచెం లేట్ అయితే మాత్రం మళ్ళీ ఫైనాలిటీ వేస్తున్నారు. పాల వడ్డీ అంటారు, రూపాయి తీసుకుంటారు. శ్రీనిధి ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు. సంవత్సరాన్ని కట్టించుకుంటారు. తీరా మేము అడిగినప్పుడు డబ్బులు మాకు ఇరు చేరి 4 సంవత్సరాలు ఇప్పుడు దాకా పాల వడ్డీ రాలా. నారీ భేరీ కార్యక్రమంలో మరో విరామం. రమగారు, రాష్ట్రంలో ఈ స్వయం ఉపాధి పథకాల వల్ల, ముఖ్యంగా ఈ పావలా వడ్డీ రుణం ఇట్లాంటి పథకాల వల్ల మహిళలు ఎంతో సాధికారిత దిశగా రాష్ట్రంలో వెళ్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అసలు నిజంగా అది జరుగుతోందా? పథకం తాలూకా డిజైన్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇష్యూస్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే డిపార్ట్మెంట్ విడిగా ఉంటుంది. ఇప్పుడు లోన్స్ శాంక్షన్ చేసే డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు శ్రీనిధి కానీ డిఫరెంట్ వేరే ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ వేరే ఒక డిపార్ట్మెంట్తో అసలు ఏమి సమన్వయం ఉండదు, ఒకరితో ఒకరు మాట్లాడరు. సో ఒక గ్రూప్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఒక గ్రూపు ఈరోజు 50,000 తీసుకున్నారు, రేపు 2 లక్షల వరకు వెళ్ళారు అనుకుందాం, ఒక ఎలిజిబిలిటీ అంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈ ₹2 లక్షల ఈ గ్రూప్ తీసుకుంటే వాళ్ళు దాంతో ఏం పని చేయగలరు అన్న పాయింట్కి వస్తే, మనం కాగితాల మీద చూస్తే కనుక మైక్రో లెవెల్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చాలా అందంగా రాసి ఉంటాయండి. కానీ నిజానికి వస్తే అక్కడ మీకు జరగదు. చేతి కుట్టు పని ఏదైనా మంచి ఎంబ్రాయిడరీ ఇట్లాంటివన్నీ వచ్చు వాళ్ళకి, వాళ్ళు దాంతో ఏమైనా చేసుకుందాం అనుకుంటే కనుక అక్కడ లోకల్ యానిమేటర్స్ ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తూ మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కలుపుకుంటూ వీళ్ళకి సరైన మార్కెటింగ్లో కానీ ఇతరత్ర స్కిల్ ట్రైనింగ్ కానీ ఇటువంటివన్నీ అక్కడ సమన్వయం అక్కడ జరగాలండి. పైసాలో జరగదు. అక్కడ లోకల్ లెవెల్లోని ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటివి గుర్తించి, ఆహా ఈ గ్రూప్ వాళ్ళు ఈ పని చేసుకుంటున్నారు, అయితే వీళ్ళకి ఇటువంటి ట్రైనింగ్ మనం ఇప్పిస్తే బాగుంటుంది, పలానా డిపార్ట్మెంట్ వాళ్ళని రప్పిద్దాము చేద్దాము అని ఆలోచన వాళ్ళకు ఉండాలి. అయితే అక్కడ ఆలోచన శూన్యం. ఎందుకు రావడం లేదంటే ఆలోచన డిజైన్లోనే లేదు. డిజైన్లోనే ఒక డిపార్ట్మెంట్ వేరొక డిపార్ట్మెంట్ కలిసి పని చేయాలి అన్నది ఎక్కడా లేదు. రామలక్ష్మి గారు, అసలు ఈ పావలా వడ్డీ రుణాలకు సంబంధించి పథకాలపై వీళ్ళకి ఈ మహిళలకి ఎంత అవగాహన ఉంటుందా? అసలు వాళ్ళు ఎలా కట్టాలి, ఏం చెయ్యాలి అన్న దాని మీద నిజంగా వీళ్ళకి అవగాహన ఉందా? ఒక ఆఫీసర్గా ప్రతి మహిళలో ఒక హోప్ అనేది ఉంది, ఒక ఆశ. పావలా వడ్డీ వస్తుంది లేదా వడ్డీ లేని రుణం వస్తుంది, ఆ రుణం తీసుకుంటే నేను ఏమన్నా బాగుపడతానేమో అనే ఆశ వాళ్ళలో ఉందండి. ఏ రకంగా దీన్ని మనం వాడుకుంటే బాగుపడతామో, దీనికి ఏం చేస్తే బాగుపడతామనే తెలుసుకోవాలని కోరిక వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు అది చెప్పి వాళ్ళ చేతులు పట్టుకుని గైడ్ చేసి మెంటరింగ్ చేసేవాళ్ళు కరువైపోయినారండి కంప్లీట్గా. అలాంటి ఆఫీసర్స్ పబ్లిక్ సర్వెంట్స్. మా జీతం వచ్చేది పబ్లిక్ ట్యాక్స్లు కడితే మాకు జీతం వస్తుంది. అలాంటి పబ్లిక్ కోసం మనం సర్వ్ చేయాలి. ఈ పర్టికులర్ కేటగిరీ ఇంకా స్పెషల్. ఎందుకంటే వాళ్ళు మహిళల డబ్బు నుంచి వాళ్ళ జీతాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సర్వీస్ చేయాలి, హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. అమ్మ ఈ పని దీనికోసం ఇది చెయ్యండి, దీన్ని ఇక్కడ ఈ సరుకులు తయారు చేసుకోవచ్చు, ఇక్కడ అమ్ముకోవచ్చు, దీని ట్యాక్స్ ఇలా ఉంటుంది, లేకపోతే ఈ ఫారం ఇలా ఫిలప్ చేయాలి అని చేయవలసిన వాళ్ళే వాళ్ళ నుంచి డిసోసియేట్ అయిపోయి వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా
రాంగ్ డిజైను. మహిళల స్వావలంబన కోసం, లేకపోతే సాధికారత కోసం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి అంటే కేవలం ఈ రుణాలు, వడ్డీ లేని రుణాలు అనేది ఇది ఒక మంత్రం అయితే కాదు. ఇది పెనాసియా కాదు. అంటే ఇది ఒకటే మందు కాదు. చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఆ చాలా విషయాలన్నీ మనం పక్కన పెట్టేసి కేవలం మీకు ఇదిగో వడ్డీ లేని రుణాలు, లేకపోతే పావలా వడ్డీ, వీటిల్లో ఈ ఈ యొక్క విష వలయంలో చిక్కుకుపోయినారనమాట వాళ్ళంతా. ఇంకా ఇది తప్ప వేరే రకమైన ఆలోచించుకోలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. ఒక మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్‌లా బిహేవ్ చేయడం అనేది నేను ఈరోజు సోదరీమణులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఒకరోజు లేట్ అయితే మళ్ళీ పూర్తిగా వడ్డీని దాని మీద ఇంప్లిమెంట్ చేయడం, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పూర్తిగా మనకి ఇదైపోయిందనమాట. మనం రుణం ఇచ్చేసి దానికి వడ్డీ లేని రుణం మీరు తీసుకోండి, మేము వడ్డీ లేని రుణానికి బడ్జెట్ మేము ఇస్తాము అని అంటే ఆ బడ్జెట్ సరిపోవట్లేదు, వాళ్ళకి రుణాలు అందట్లేదు. 2 రకాలుగా కూడా అది వాళ్ళకి పర్పస్ సర్వ్ కావటం లేదని మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. గజానని గారు, ఈ డ్వాక్రా సంఘాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల్లోని ఇరుక్కుపోతున్నాయి. అలా జరగడానికి గల పరిస్థితులు ఏంటి? వాటి కారణాలు ఏంటి? ఇప్పుడు మనము మహిళలు సాధికారత పొందాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఈ డ్వాక్రా గ్రూప్స్ని ఇంప్లిమెంట్ చేసిందండి. కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయట్లేదు. చాలా అంటే ఇప్పుడు రూరల్ తీసుకోండి, అర్బన్ తీసుకోండి. రూరల్ సైడ్ కొంతమంది కొన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారు. కానీ ఆ పొందటంలో కూడా 1-2% ఉందండి. అంటే 1-2% గ్రూప్సే ఇంతమందిలో కూడా. కానీ ఇక్కడ పేద ప్రజలు తీసుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలండి. ఈ రుణం నువ్వెందుకు తీసుకుంటున్నావు, మరి తిరిగి వాళ్ళు ఎలా కడతారు ఏంటి అన్నది వాళ్ళకి నచ్చచెప్పాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు పైసాకి పైసా సంపాదించుకుంటారు. అలా కాకుండా వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళు అడగగానే రుణాలు ఇచ్చేసేసి, ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు దాచుకున్న డబ్బులేను, వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు అంతే తప్పిస్తే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వట్లేదు. కట్టలేకపోతున్నారు కాబట్టి మైక్రో ఫైనాన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ మైక్రో ఫైనాన్స్ వీక్లీ కట్టాలి. కట్టలేదనుకోండి, ఒక మనిషి కట్టకపోతే మిగతా గ్రూప్ వాళ్ళంతా కూడా ఆ లీడర్ మీద పడుతున్నారు. అందుకే మైక్రో ఫైనాన్స్ వల్ల 2500 మంది వరకు చనిపోయారండి రాష్ట్రంలో. ఈ రోజున డ్వాక్రా మహిళలకు కూడా అదే పరిస్థితి రాబోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి వాళ్ళకి ఎందుకు రుణాలు ఇస్తున్నాము, వాళ్ళు ఎందుకు కష్టపడి డబ్బులు దాచుకున్నారు అన్న దానికి వాళ్ళకి విఫలంగా తెలియజేస్తే తప్పిస్తే ఇంకా దీని నుంచి బయటపడే మార్గం లేదండి. ధనలక్ష్మి గారు, పావలా వడ్డీ సక్రమంగా అందితే గనక సాధికారత దిశగా నిజంగా మహిళలు ఎలాంటి మార్పు చెందగలుగుతారు? నిజంగా ఈ పథకం కరెక్ట్గా అమలు జరిగితే గనక. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ప్రభుత్వాలకి మహిళల్ని సాధికారత దిశగా తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన లేదు. ఎందుకని లేదనంటే మహిళలు అనేటటువంటి వాళ్ళని ఒక ఓట్ బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకునేటటువంటి పని చేస్తున్నాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా. ఇప్పుడు ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అనేటటువంటి ఒక చట్టంలో బిగించేశారు వీళ్ళని. నిజంగా మహిళా సాధికారత వైపుగా వెళ్ళాలి అని అంటే జరగాల్సింది ఏంటంటే, ఎంతమంది పేద మహిళలు ఉన్నారు, వైట్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ డ్వాక్రా మహిళలుగా ఉన్నారు. ఇందులోనే పిఓపి అనేటటువంటి ఒక ప్రాజెక్టు పెట్టి నిరుపేద మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో గ్రూపులు చేశారు. ఎన్ఆర్ఈజెస్ ఉపాధి హామీ పని కల్పించడం కోసం ఇంకో గ్రూపులు చేశారు. వికలాంగులకి మరొక గ్రూపులు చేశారు. అందులో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ ఊపిరాడకుండా పని ఉంటుంది. ఆ ఊపిరాడకుండా ఉండే పనిలో నుంచి వీళ్ళు అడుగుతూ ఉంటే విసుక్కునే పని వస్తుంది. సెరపు నుంచి ఒక సర్క్యులర్ పంపిస్తారు, నాకు గంటలో పైకి పంపించేసేయమంటారు. దానిలో నుంచి అంటే అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశము, దాన్ని ఎటువైపు నడపాలనేటటువంటిది పోయింది. అసలు దాని డిజైనే పోయి మొత్తం ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మొత్తం వీళ్ళని ఒక పావులుగా వాడుకునేటటువంటి పని చేస్తుంది. ఈ రోజు కేవలం ఎలక్షన్స్ గురించి అనేసి ఒక ప్రచార ఇన్స్ట్రుమెంట్స్ గా వాడుకుంటున్నారు. ఎన్నికలు రాగానే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. మిగిలిన సందర్భంలో వీళ్ళ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితే ఎక్కడ ఉండడం లేదు. ఎవరు మాట్లాడరు. అత్యాచారాలు జరిగినా మాట్లాడరు, వాళ్ళకు లోనులు రాకపోయినా మాట్లాడరు, వాళ్ళు రికవరీలు కట్టపోతుంటే తిరిగి చేస్తున్నా మాట్లాడరు. ఇలాంటి పథకం సక్రమంగా గనక అమలు అయితే ఈ దేశం ఎలాంటి మార్పు ఈ దేశంలో వస్తుంది మహిళల పట్ల? నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. ఎందుకంటే మహిళలు వాళ్ళు కానీ విషయం సక్రమంగా తెలుసుకోగలిగి దానికోసం ఎంత దూరమైన ఫైట్ చేస్తారండి. నేను గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఒక్క చిన్న విషయం అండి, మహిళల సాధికారత వైపు వెళ్ళటానికి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఎంతమంది నిరుపేద మహిళలు ఉన్నారో వాళ్ళకి తెలుసు, లెక్కలు ఉన్నాయి. వాళ్ళు ఈ డ్వాక్రా మహిళల్లో లెక్కలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. ఈరోజు అసైన్మెంట్ భూములు ఉన్నాయి, మిగులు భూములు ఉన్నాయి, ఈ ఇంకా ఇతరత్ర పోరంబోకు భూములు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చేటటువంటి పని చేయడం లేదు. అట్లాగే మిగులు భూములు ఉన్నటువంటి వాళ్ళకి తలా 1 ఎకరం భూమి పంచివ్వమని చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏమి చేయక్కర్లేదు. ఈ ప్రభుత్వం ఏమి లోన్లు కూడా ఇవ్వక్కర్లేదు. తలా 1 ఎకరం 1/2 ఎకరం భూమి పంచివ్వండి, మహిళా సాధికారత ఎట్ట రాదో చూస్తాం. ఆ పని ప్రభుత్వం చేయడం లేదు.
అందుకని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అసలు ముందు మహిళా సాధికారత దిశగా తీసుకెళ్ళడానికి. డ్వాక్రా మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల వలలో ఎలా చిక్కుకుంటున్నారు, అక్కడ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం. మైక్రో ఫైనాన్స్, స్పందన, అస్మిత అలాంటి గ్రూపులు వాటి లోన్ తీసుకున్నాం. ఇదివరకు తీసుకున్నాం కానీ ఒక మనిషి కడతాం లేట్ అయితే 12 వరకు మేనేజర్స్ కట్టించుకునే వాళ్ళందరూ వడ్డీ కానీ రూపాయి వడ్డీ 10 రూపాయల వడ్డీలు కానీ తీసుకొచ్చి కట్టేవాళ్ళమండి. ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళ మాత్రం 10 మంది బాగుపడటమేమో కానీ కట్టడం గురించి చాలా కష్టపడేవాళ్ళం అండి. బాగా బాధపడేవాళ్ళం. వడ్డీ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకునేవాళ్ళు. వారం వడ్డీ 1000 రూపాయలకి ఎక్కువ 30 రూపాయల శాతం వారానికి తీసుకునేవాళ్ళండి. ఆ వడ్డీ తీసుకునేవాళ్ళు. వడ్డీ బాగా పెరిగేది. 10 మందికి ఒత్తిడిగా ఉండేది. వారం 10 మందికి కట్టడం గుండెల మీద పెద్ద భారంగా ఉండేది. మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి అప్పుడు వచ్చింది కదండి, దానిలాగే ఈ డ్వాక్రా గ్రూపులు గవర్నమెంట్ నుంచి వచ్చేది కూడా ఇలాగే కట్టమని చెప్పేసి మా మీద ఒత్తిడి బాగా చేస్తున్నారండి. అస్మిత, స్వయం కృషి ఇవన్నీ కట్టాం కదండి, అవన్నీ ఎలా అయితే మనిషి లేకపోతే మీరు కట్టాలి అని బాగా ఒత్తిడి చేశారో అదే ఒత్తిడి ఇప్పుడు డ్వాక్రా గ్రూపుల మీద కూడా వచ్చిందండి. ఒకవేళ మనలో ఎవరన్నా ఎవరైనా వెళ్ళిపోయినా సరే మా మీదే ఒత్తిడి. అది తర్వాత భర్త చచ్చిపోయిన వాళ్ళకు డబ్బులు ఇస్తాము, వాళ్ళ లోన్లు ఉంటే రద్దు చేస్తాం, అది ఇది అన్నారు. కానీ అటువంటి ఏమి లేవండి డ్వాక్రా గ్రూపుల్లో. అసలు ఇవి ఏమీ లేకుండా మళ్ళీ మా పావల వడ్డీలు అనుకుంటూ పావల వడ్డీలు కూడా మాకు ఇవ్వకోకుండా మామూలు వడ్డీతోటే లోన్ కట్టించుకుంటున్నారండి. మేము కష్టపడి అలా కట్టినా సరే ఈ లోన్లు కూడా మాకు ఇవ్వట్లేదండి. డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ అనేక సౌకర్యాలు కల్పిస్తుందని పేపర్ల ద్వారాగా చూస్తున్నాం, కానీ మా దాకా ఏ సౌకర్యాలు రావట్లేదండి. పిల్లలు చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తారని చెప్పారు, కానీ ఒక్క గ్రూప్కి కూడా అమలైన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అలాగే వయసు పెద్ద వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అని చెప్పారు. దాన్ని కూడా ఇప్పుడు వరకు ఎవరికి ఇచ్చింది అసలు 40 ఏళ్ళు దాటిన వాళ్ళ గ్రూపులో చేర్చుకోవద్దని ముందే చెప్తున్నారండి. డ్వాక్రా గ్రూపుల అభ్యర్థి చనిపోతే కానీ భర్త చనిపోయినా ఆవిడ చనిపోయినా 5,000 వరకు ఇస్తారని అంటున్నారు, కానీ అది కూడా ఎవరికి వచ్చినట్టుగా లేదు. మాకు అసలు ఎప్పుడు పాలవడ్డీ కలిసి రాలేదండి. కట్టించుకోవడం వరకు ఇంకా మేము 2 నెలలు ఎక్స్ట్రా కూడా కట్టాము. ఆ లెక్కలు ఏమి లేవు. ఏమన్నా అడిగితే 2 నెలలు ఆగండి లేదా ఎలక్షన్ అవ్వమండి మీకు ఇస్తాం, ఇప్పుడు వరకు కంగారు పడకండి అమ్మని చెప్పింది. పాల వడ్డీలు అసలు లేవండి. పాల వడ్డీలు లేదు. ఆ గ్రూప్లో లీడర్ అంటే 3,000 4,000 లేనిదే గ్రూప్కి రాయనంటుందండి, పొదుపు రాయనంటుంది. మున్సిపల్ ఆఫీసులో కూడా సంతకాలు పెట్టనంటున్నారండి. మాకు సిఆర్పి కింద ఇక్కడ ఒక అమ్మాయిని వేసారండి లీడర్ని. ఆ అమ్మాయి కూడా 3,000 లేనిదే నేను మీ గ్రూప్కి సంతకాలు పెట్టనంటున్నారండి. 3,000 మరి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామండి? వాళ్ళకి ఇచ్చి మేమేం తీసుకుంటామండి? మాకు ఊరికి రావట్లేదు కదండి. 60 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామంటున్నారండి. అవి ఏమీ రావట్లేదండి. మాకు పాల రుణం వడ్డీ పుస్తకంలోనే వేసేస్తున్నాం అంటున్నారండి. ఏం మరి వేస్తున్నారు లేదో మాకు తెలియదండి. అవి మామూలు వడ్డీయే పడుతుందండి. మాకు మేము చాలా బాధపడుతున్నాండి. ఇప్పుడు 9 నెలలు అయిందండి తీరిపోయి. లోన్ రాయమంటేనేమో మీకు లోన్ రాసినా 9 నెలలు పడుతుందో 4 నెలలు పడుతుందో 5 నెలలు పడుతుందో తెలియదు. మాకు ఎప్పుడు వస్తుందో ఎలక్షన్ ముందు ఏమో ఇస్తారో ఎవరో కూడా తెలియదు. రాయడం మాత్రం మేము రాస్తాము అనేసి అని అంటున్నారండి. ఇప్పుడు నారీ భేరీ కార్యక్రమంలో చిన్న విరామం. రమా గారు, మనం ఎలక్షన్ టైమ్స్లో ఉన్నాం. ఈ డ్వాక్రా సంఘాలు, ఈ పావలా వడ్డీ రుణాలపై ప్రభుత్వం, ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు ఎలాంటి చిత్తశుద్ధి చూపెట్టాలి? వాళ్ళు ఎలా వర్క్ చేస్తే ఇది కరెక్ట్గా అమల్లోకి వస్తుంది? ఒకటి చిత్తశుద్ధి ఏమిటి? మనం ఊరికే ఏదో మహిళా సాధికారత అని అది చాలా పెద్ద వర్డ్. అది దాంట్లో అన్నీ ఏమిటి ఉంటాయి, ఏమీ కూడా లేదు అందులో. నిజంగా చూస్తే ఏమీ లేదు అందులో. అన్నీ ఉన్నాయని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో మహిళా సాధికారత అనేది పక్కన పెట్టి అసలు మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలి అంటే కనుక వాళ్ళు ఏమేమి కావాలి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది సప్లై ఆఫ్ క్రెడిట్ ఏదైతే ఉన్నది ఇప్పుడు శ్రీనిధి ద్వారా లేకపోతే ఇతరత్ర బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ ప్రతి ఏడాది టార్గెట్స్ పెంచుకుంటూ పోయి